ఏసిటీ న్యూస్. నేను అలేఖ్య. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. ఢిల్లీలో రాజ్ఘాట్లో ఆయన సమాధి వద్ద ప్రముఖుల నివాళులు. మహనీయుని బాటలో పయనిద్దాం. మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు. గాంధీజీ సిద్ధాంతాలు ప్రపంచానికే అనుసరణీయం. గాంధీ జయంతి వేడుకల్లో వైకాపా నేతలు. హింసలేని స్వేచ్ఛా జీవితం కోసం పోరాడుదాం. మహిళా సమాఖ్య పిలుపు. మహాత్మా మన్నించు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా మాంసం విక్రయాలు. ఇక బులెటిన్లోకి వెళితే జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఢిల్లీ రాజ్ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్కే ఆద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గాంధీజీ సమాధి వద్ద పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వీరంతా శాస్త్రికి ఘన నివాళులు అర్పించారు. మత గురువులు సర్వత ప్రార్థనలు జరిపారు. తిరుపతిలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తిరుపతి బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎంతో పాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, శాసనసభ్యులు సుగుణమ్మ, శంకర్యాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక జాతిపిత గాంధీ, దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త తెనాల విజయ్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్లు జీవీఎంసీ గాంధీజీ పార్క్ లో ఉన్న గాంధీ, శాస్త్రిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమర్ మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలు యావత్ ప్రపంచానికి అనుసరణీయమన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఈ దేశానికి అందించిన సేవలు మరువరానివన్నారు. మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ గారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శక్తివంతమైనటువంటి దేశాలైనటువంటి అమెరికాతో సహా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకునేటువంటి నాయకుడు పెద్దలు మహాత్మా గాంధీ గారు. అటువంటి నాయకుడు పుట్టినటువంటి దేశంలో పుట్టినందుకు మనందరం కూడా గర్వించాలి. కానీ ఆయన కన్నటువంటి కలలు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత మన పార్లమెంటరీ వ్యవస్థకి ఎంతో గౌరవం, పార్లమెంటరీ వ్యవస్థ అన్నా పార్లమెంట్ అన్నా ఎంతో గౌరవం ఉండేటువంటి పరిస్థితుల్లో గాంధీ జయంతి సందర్భంగా ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గాంధీ విగ్రహాల వద్ద హింసలేని స్వేచ్ఛా జీవితానికి పోరాడుదాం నినాదంతో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా సమాఖ్య జిల్లా నాయకురాలు విమల మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా నేటికి మహిళల మీద దాడులు జరుగుతుండటం బాధాకరమని వాపోయారు. హింసలేని స్వేచ్ఛ జీవితానికే పోరాడదాం అనేటువంటి నినాదంతో ఈరోజు గాంధీ జయంతి రోజు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ బొమ్మల దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టింది. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ మొదలుకొని గ్రామ స్థాయి వరకు కూడా మహిళలపై హింస రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అత్యాచారాలు జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. ఘటన జరిగినప్పుడు మాత్రమే పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి తప్పించి ఇటువంటి హింస కానీ లేకపోతే అత్యాచారం జరగకుండా సరైనటువంటి చట్టం పటిష్టంగా అమలుపరచని ప్రభుత్వాలు వైఫల్యం చెందడం వల్ల ఇవి జరుగుతున్నాయి. ఒక దండేసి వెళ్ళిపోతున్నారు తప్పించి అసలు ఈ పాలకులు ఏం చేస్తున్నారు, అసలు సమాజంలో సగ భాగమైనటువంటి మహిళల రక్షణ కోసం చేసిన చట్టాలన్నీ ఏమైపోతున్నాయి, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సాధికారత ఇవన్నీ కూడా పేపర్లకే పరిమితం అయిపోతున్నాయి తప్పించి ఈ రోజు ఆచరణలో శూన్యంగానే కనిపిస్తున్నాయి. శారీరకంగా మానసికంగా అనేక హింసలకు గురైనటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకునే సంఖ్య కూడా పెరిగిపోతున్న ఈ తరుణంలో మహిళా సమాఖ్య కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే రక్షణ కోసం చట్టాలు చేసి తూతు మంత్రంగా
పెట్టేయడం కాదు, వాటి లొసుగులన్నీ కూడా పూడ్చాలి, పటిష్టంగా అమలుపరిచేప్పుడు మాత్రమే మహిళలపై హింస అరికట్టగలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మహాత్మా మన్నించు అహింసకు శాంతికి ప్రతీకైన గాంధీ జయంతి రోజున మాంసం మద్యం దుకాణాలు తెరవరాదు. నగరంలో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. మాంసం దుకాణాలను యథేచ్ఛగా తెరిచి విక్రయాలు జరుపుతూ వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ఎక్కడా పర్యవేక్షించిన పాపాన పోలేదు. అసలు మాంసం దుకాణాలు తెరవకూడదన్న విషయంపై వ్యాపారులకు అవగాహన కల్పించలేదేమోనన్న అనుమానము కలుగుతోంది. దీంతో నగర ప్రజలు అధికారుల తీరుపై పెదవి విరుస్తున్నారు. మహాత్ముని జయంతి రోజున మాంసం దుకాణాలను కట్టడి చేయకపోవడం శోచనీయం. బట్టలకైనా కోయడానికి లేదు కదా. కాదు జీవీఎంసోలు. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రాడ్బ్యాండ్ ఒక చరిత్ర. ఫైబర్ నెట్ కు స్వాగతం. పరిచయం చేస్తున్నాం అపరిమితమైన 20 Mbps కేవలం 999 రూపాయలకే. అద్భుతమైన వేగం, నమ్మశక్యం కాని అనుభవం కేవలం వేగవంతమైన యాడ్ ఫైబర్ నెట్ తో మాత్రమే. 428400 కి కాల్ చేయండి లేదా యాడ్ ఫాస్ట్ ని 56677 కి SMS చేయండి. బ్యాక్ టు న్యూస్. గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్కయ్యపాలెం దాడి రామ్మూర్తి కళ్యాణ మండపం సమీపంలో శ్రీనివాస్ నగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి అహింస మార్గాల ద్వారా మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహానుభావుడు గాంధీ అని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. దాడి రామ్మూర్తి కళ్యాణ మండపం దగ్గరలో ఉన్న ఈ శ్రీనివాస్ నగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు కళ్యాణ మండపం పక్కన గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈరోజు నాకు ఆహ్వానం ఇచ్చారు. సో దాని మేరకు ఇక్కడ వచ్చి ఇక్కడందరూ కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, అట్లాగే ఈ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్న ఈ కాలనీలో ఉన్న సభ్యులందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇటువంటిది ఒక మంచి కార్యక్రమం ఇది గాంధీ మహాత్ముడి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడంతో ఇక్కడ కాలనీ వాసుల్లో ప్రతిరోజు వెళ్ళేటప్పుడు గాంధీ మహాత్ముడిని చూసుకుని వెళ్ళేదానికి అవకాశం ఉంది. రోడ్డు పక్కనే ఉంది కాబట్టి సో గాంధీ మహాత్ముడు చెప్పిన విధంగా స్వచ్ఛ భారత్ అనే మిషన్ ఏదైతే మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టారో అది కూడా గాంధీ మహాత్ముడు వరకు మనకి చెప్పిన విధంగా ఆ స్ఫూర్తితోనే ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ గాంధీ మహాత్ముడి విగ్రహము రోజు చూస్తాం కాబట్టి మనం వారు చెప్పిన విధంగా చేయటం జరుగుతుంది. ఇది ఒక మంచి శుభసూచకం. ఇట్లాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి కూడా ఇదే రోజున పడటం వలన లాల్ బహదూర్ శాస్త్రి స్వచ్ఛ భారత్ దోమలపై దండయాత్ర కార్యక్రమాల పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు జిల్లా యంత్రాంగం నగరంలో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీని మద్దెలపాలెం ఇంజనీరింగ్ కళాశాల ప్రవేశ ద్వారం వద్ద జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్వచ్ఛ భారత్ అంబాసిడర్ వివి రమణమూర్తి, జీవీఎంసీ అధికారులు, ప్రజారోగ్యం, పారిశుద్ధ్య విభాగం కార్మికులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇంటాక్ నాయకులు మంత్రి రాజశేఖర్, తమ్మినేని నరసింగరావు, ఇతర నాయకులు గాంధీ శాస్త్రిల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, నరసింగరావులు మాట్లాడుతూ గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రిలు దేశానికి విశేష సేవలు అందించారని కొనియాడారు.
ఆ మహనీయుల అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనించి దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జయంతి ప్రతి ఏటా కూడా ఐఎన్టీసీ విశాఖపట్నం గాంధీ విగ్రహం దగ్గర చేయడం జరుగుతుంది. ఈ రోజు మహాత్మా గాంధీ జయంతితో పాటు స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారితో జయంతి. వారి దేశానికి చేసిన సేవలను కానీ ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం దేశానికి ఒక అహింసా మార్గంలో శాంతియుత మార్గంలో స్వాతంత్రం సంపాదించడం కాకుండా శాంతి సామరస్యాలకి సహనానికి ప్రతీకైన మహాత్మా గాంధీ గారిని కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడే ఏకైక ఓ మహోన్నత వ్యక్తి. ప్రావిడెంట్ ఫండ్ కానీ బోనస్ కానీ కార్మిక చట్టాలన్నీ కూడా కాపాడుకుంటూ కార్మిక వర్గానికి అండగా ఉండడమే ఐఎన్టీసీ ధ్యేయం. అంతేకాకుండా ఐఎన్టీసీ తాలూకు సంకల్పం పరిశ్రమల్లో పనిచేసిన కార్మిక వర్గానికి అండగా ఉండడం, అసంఘటిత కార్మికుల తాలూకా జీవితంలో మార్పులు తీసుకురావడం, అంతేకాకుండా నిరుద్యోగ సమస్యల తాలూకా నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించాలని జయంతో ముందుకు పోతున్నాం. మరి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈనాడు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మరి ఆల్ ఇండియాలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మ్యాన్ శ్రీ రాఘవయ్య గారు, మరి ఐఎన్టీసీ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ రెడ్డి గారు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరి గురించి కూడా అన్ని విధాలైన ప్రయత్నాలు పే కమిషన్ రావడానికే కాదు, కార్మికుల బాగోగుల గురించి, భారతదేశంలో ఉన్న కార్మికుల గురించి పోరాటం జరిపి అన్ని ప్రతిదీ కూడా సాధించడానికి ఐఎన్టీసీ ముందుకు వస్తుంది. మరి ఐఎన్టీసీ నాయకులు శ్రీ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు, మరి అదే పరంగా రైల్వే పరంగా కూడా డాక్టర్ మరి రాఘవయ్య గారు, శ్రీ కెఎస్ ముద్ద గారు నాయకత్వంలో భారతదేశం రైల్వే కాదు అన్ని రంగాలు కూడా ఐఎన్టీసీనే నమ్మి ఉన్నారు. కారణం ఏంటంటే ఐఎన్టీసీ సిద్ధాంతం మహాత్మా గాంధీ సిద్ధాంతాల్లో నడుపుతూ కార్మికులకి న్యాయం చేస్తూ ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు మూతపడకన్నా కాపాడే సిద్ధాంతం ఐఎన్టీసీ కనుక అందరూ కూడా ఐఎన్టీసీ సిద్ధాంతాన్ని మొత్తం భారతదేశ ప్రజలు కార్మికులు కూడా నమ్ముతున్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. గోపాలపట్నంలోని ఆయన నివాసంలో చంద్రబాబు భరోసా పింఛన్లను 67, 68 వార్డులకు చెందిన సుమారు 500 మందికి పంపిణీ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలవారీ పింఛన్ను 200, 500 రూపాయల నుంచి 1000, 1500కు పెంచిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. కార్యక్రమంలో ఆరో జోన్ జడ్సీ శివాజీ, టీడీపీ జిల్లా మహిళా కార్యదర్శి పి మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో అంటే ఈ రాష్ట్రంలో అన్ని కూడా మనకి 233 వరకు దరఖాస్తు చేసుకుని అందరికి ఇవ్వగలిగా ఇంకొక 5-6 ఉన్నారని చెప్పారు. వాళ్ళకు కూడా త్వరలోనే మళ్ళీ మంజూరు చేస్తారంటే ఉన్నటువంటి 5-6 కూడా ఏదో నేమ్ డిఫరెన్సో లేకపోతే ఆధార్ కార్డులో ఉండేటువంటి ఇబ్బందులు లేకపోతే రేషన్ కార్డుకి దానికి సంబంధించినటువంటి అంశం వల్ల, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ చేయబడుతున్నాయి. పూర్వంలాగా దరఖాస్తులు కాగితాల్లో ఉండేటువంటి సిస్టమ్ కాకుండా ఇప్పుడు నేరుగా మీ సేవలో దరఖాస్తు చేయడం లేకపోతే ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు చేయడం, ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి వృద్ధాప్యం అయితే ఏజ్ చూడటం, వితంతువు అయితే ఆ డెత్ సర్టిఫికేట్ ని టాలీ చేసుకోవటం, వికలాంగులు అయితే ఆ వికలాంగులు. జిల్లాలో సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాల కింద అర్హులకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇకపై అన్ని కార్పొరేషన్లు ఒకే సమయంలో దరఖాస్తులు స్వీకరించే పద్ధతిని అమల్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 3 నుంచి 18 వరకు వివిధ కార్పొరేషన్ల ద్వారా అర్హులు ఆన్లైన్లో రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో 2016-17 వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఉన్న సబ్సిడీ స్కీమ్లో ఎకానమిక్ సపోర్ట్ స్కీమ్ కార్యక్రమం భాగంగా ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లో వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సబ్సిడీ ఇస్తూ ఉంది. చాలా మంది మన దగ్గర వేరే వేరే కులాల వాళ్ళు, ఆ కులంలో ఉన్న కన్సర్న్ కార్పొరేషన్ వాళ్ళు విడివిడిగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఎప్పుడు అప్లికేషన్ తీసుకోవడం, బ్యాంక్ దగ్గర పంపించడం, బ్యాంక్ ఎప్పుడు పర్మిషన్ ఎప్పుడు కన్సెంట్ ఇస్తుందో తెలియదు కానీ పర్సూ చేయడం. అలాగే బీసీ కార్పొరేషన్ లో కూడా 10 కార్పొరేట్ ఫెడరేషన్స్ ఉన్నాయి. ఏపీ వాషర్మెన్ ఫెడరేషన్స్, ఏపీ నాయి బ్రాహ్మిన్ ఫెడరేషన్స్, ఏబీ వడేరా, ఏపీ సాగరా, ఏబీ వాల్మీకి, కృష్ణా బాలిజా పూసాల, ఏపీ వత్తరాజా, ఏపీ మెదరా ఫినాన్స్, ఏపీ స్టేట్ విశ్వ బ్రాహ్మిన్స్, ఏపీ స్టేట్ కుమారి శాలి వాహన. సో ఇటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అలాగే డిఫరెంట్ ఫెడరేషన్స్ వాళ్ళు అప్లికేషన్ కాల్ ఫర్ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు, బ్యాంక్ దగ్గర పంపిస్తారు. బ్యాంకర్ మనకు కొంతమంది కన్సెంట్ ఇస్తుంది, కొంతమంది ఏదో కారణం వల్ల ఉండిపోతుంది.
సో ఈ స్కీమ్ ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేయడానికి మన రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఒక డిఫరెంట్ పద్ధతుల్లో చేయడానికి గవర్నమెంట్ ఆదేశం ఇవ్వడం జరిగింది. పూజ్య బాపూజీ కలలు కన్న స్వరాజ్య స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ గాజువాక జోనల్ కార్యాలయం వద్ద గల గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్ముని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పేరిట నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చేసినప్పుడు ఇచ్చినటువంటి మాటలకు అనుగుణంగా ఈరోజు సుమారు 3,481 పెన్షన్లు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా, ఈ పెన్షన్తో మరి చెప్పాలంటే మనం 95% మనం పూర్తి చేసిన వాళ్ళు అవుతాం. మన దగ్గరికి ఎవరైతే పెన్షన్ నేను అర్హుడిని, నాకు పెన్షన్ కావాలని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి భేద ఆలోచన లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్న సోదరులారా, మరి నా ఆఫీస్కి వచ్చినటువంటి ప్రజానికం చెప్పాలంటే సుమారు 3,632 అప్లికేషన్ మనం పంపించడం జరిగింది. గాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికే అనుసరణీయమైనవని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర్రావు పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి కార్యక్రమాలు జరిగాయి. బెహరా భాస్కర్రావుతో పాటు నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణీకుమారి, పార్టీ శ్రేణులు గాంధీ, శాస్త్రిల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెహ్రా మాట్లాడుతూ గాంధీ, శాస్త్రిలు దేశానికి అందించిన సేవలు మరువరానివన్నారు. మహిళల ఆర్థిక సాధికారత, ఆరోగ్య, సాంఘిక సేవ లక్ష్యాలతో స్థాపించిన ధాన్ ఫౌండేషన్ సంస్థ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఫౌండేషన్ సభ్యులు, ప్రతినిధులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. సంస్థ చేపట్టిన సేవా కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై టీం లీడర్ శైలజ మీడియాకు తెలిపారు. సమాఖ్య రీజనల్ కోఆర్డినేటర్ కె రమాప్రభ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఏ అజయ్ శర్మ, రోటరీ క్లబ్ ప్రతినిధి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ విలువల్ని ఆధారంగా ఏర్పాటు చేసిన దాన్ ఫౌండేషన్ సంస్థ 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు దాన్ ఫౌండేషన్ యొక్క 20వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర ఫోరం కన్వీనర్ అజయ్ శర్మ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివిధ సమాఖ్యల నుంచి మాకు 6 సమాఖ్యలు ఉన్నాయి. విశాఖపట్నంలో మొత్తం అర్బన్లోనే వర్క్ చేస్తున్నాము. 6 సమాఖ్యల నుంచి లీడర్లు మరియు మా సమాఖ్యల సిబ్బంది అందరూ కూడా ఈ మీటింగ్ అటెండ్ చేశారు. తర్వాత మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంపీ వాసిమలయ్య గారు ఫౌండేషన్ ఈరోజు వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రసంగాన్ని పంపించడం జరిగింది. ఈరోజు లాంచింగ్స్ ఏంటంటే పంచాయత్ రాజ్ అనే కార్యక్రమం ఉండేది, దాన్ని ఫౌండేషన్గా ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత కలాంజం కమ్యూనిటీ బ్యాంకింగ్ కలాంజం ఫౌండేషన్ నుంచి డిప్లొమా కోర్సెస్ని కూడా దాన్ ఫౌండేషన్ ద్వారా అందించే కార్యక్రమాన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నారు. జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన సింహగిరికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా సీడ్ బ్రాడ్కాస్టింగ్ ప్రోగ్రాం ద్వారా గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విద్యార్థులు గోశాల కొండపై హరితదారాన్ని పెంచేందుకు వివిధ వృక్ష జాతుల విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ మాట్లాడుతూ ఒకప్పుడు వివిధ రకాల పక్షులు, వృక్ష జాతులకు నెలవైన సింహగిరికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఉపకర్మల్లోనే జీవావరణ వైవిధ్యపరంగా సింహగిరికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శతాబ్దాలుగా అనేక రకాలైన వృక్ష జాతులు, అదేవిధంగా పక్షి జాతులు ప్రత్యేకంగా వెలసిల్లాయని వృక్షశాస్త్ర నిపుణులు చెప్తారు. అయితే కాలక్రమేణా కొంతవరకు ఆ డైవర్సిటీ దెబ్బతింటడం జరిగింది. మళ్ళీ ఆ జీవ వైవిధ్యాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించడం, పరిరక్షించడం లక్ష్యంగా సింహాచలం దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం, అదేవిధంగా గీతం యూనివర్సిటీ విద్యార్థులు, కొంతమంది వృక్షశాస్త్ర నిపుణులు వీళ్ళందరూ కూడా సంపూర్ణ భాగస్వామ్యం వహిస్తూ ఉన్నారు. దేవస్థానంతో పాటుగా అందరి కృషి పూర్వ వైభవాన్ని జీవ వైవిధ్యపరంగా ఈ సింహగిరికి పూర్వ వైభవాన్ని తేవాలనే లక్ష్యంతో కృషి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా ఈరోజు గీతం యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ 14వ విభాగం విద్యార్థులు ఆ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో సీడ్
కాస్టింగ్ చేయడం కోసం ట్రెక్కింగ్తో పాటు సీడ్ కాస్టింగ్ కొండ మీద సీడ్ కాస్టింగ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చారు. జాతిపిత గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ బాధిత ఉద్యోగులు వారి సమస్యలపై గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ గాంధీజీ అందించిన స్వాతంత్ర్య ఫలాలతో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన తమకు ప్రస్తుత పాలకులు ఉద్యోగ విరమణ తరువాత అందజేయాల్సిన ప్రయోజనాలను అందించడంలో నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రపంచ బ్యాంకు యొక్క షరతులకు లోబడి భారతదేశంలో సంస్కరణలు తీసుకురావడంలో భాగంగా పివి నరసింహారావు గారి యొక్క ప్రభుత్వం నుంచి నేటి ప్రభుత్వం దాకా పెన్షన్ ఇవ్వడానికి జాతీయ ఆదాయంలో స్థూల ఆదాయంలో ఎక్కువ మొత్తం రాబోయే తరాల వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీ యొక్క ఈ ఉద్యోగాలకు ఇచ్చేయండి ఈ పెన్షన్ విధానంలో మార్పులు తీసుకురావాలని చెప్పినటువంటి ఆంక్షలు విధించిన సందర్భంలో ఈ నూతన పెన్షన్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఏదైనా ఒక విధానాన్ని తీసుకొని రావాలంటే పాశ్చాత్య దేశాల్లో ఏదైతే బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి విధానాన్ని తీసుకుని వచ్చి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మన సాధారణంగా జరిగేది ఇబ్బందులు ఉన్నాయన్నమాట. అదేంటే మేము రిటైర్ అయినప్పుడు కేవలం 60% మాత్రమే మాకు డబ్బు ఇస్తారు. ఆ 60%లో కూడా మాకు ఇప్పటి ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం అయితే 30% ఏం చేస్తారంటే ట్యాక్స్ రూపం విధిస్తారు. అంటే 60,000 రూపాయలు వస్తాయంటే అందులో మళ్ళీ ఏం చేయాలంటే 18,000 రూపాయలు ట్యాక్స్ కట్టుకుంటారు అనమాట. ఫ్యామిలీ ఫంక్షన్ కానీ గ్రాట్యుటీ కానీ కమ్యూటేషన్ కానీ ఎటువంటి ఆర్థిక సదుపాయాలు లేనందున ఉద్యోగి భవిష్యత్తుకి అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఈరోజు ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఈ ప్రభుత్వంలోని పెద్దలందరికీ కూడా కళ్ళు తెరిపించి మా భవిష్యత్తుకి భరోసా కల్పించాలని ఈరోజు గాంధీ గారికి వినతిపత్రం ఇవ్వడానికి అందరం కూడా రావడం జరిగినది. ఈరోజు రాష్ట్రంలో ఇంతవరకు సుమారుగా 95 మంది సిపిఎస్ ఎంప్లాయీస్ చనిపోవడం జరిగినది. ఏ ఒక్కరికి కూడా ఈరోజు ఒక్క రూపాయి కూడా ఆర్థిక సహాయం అందక ఆయా ఫ్యామిలీలు మొత్తం కూడా కుటుంబాల మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. గాంధీ జయంతి సందర్భంగా శ్రీహరిపురం గుల్లలపాలెం వాణిజ్య సముదాయం వద్ద స్థానిక 47వ వార్డు వైకాపా అధ్యక్షుడు పివి సురేష్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గుల్లలపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అలాగే 48వ వార్డు పరిధి బాపూజీ కాలనీలో స్థానిక యువకులు గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ బర్త్డే కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా స్థానిక యువకుడు కనకరాజు మాట్లాడుతూ మహాత్ముని పేరును కాలనీకి పెట్టుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆయన 1869 అక్టోబర్ 2వ తారీఖున మన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించడం జరిగింది. తర్వాత ఫారిన్ వెళ్ళి చాలా బారిస్టర్ పట్టాలు కానీ చాలా పెద్ద చదువులు చదివి మన ఇండియాకి వచ్చి మన ఇండియా స్వాతంత్రం కోసం భారతదేశ స్వాతంత్రం కోసం 2 మార్గాలు ఎంచుకున్నారు. ఒకడు తప్పు చేస్తున్నప్పుడు దాని వెనకాల ఉండి మనం సపోర్ట్ చేస్తే మనం కూడా తప్పు చేసినట్టే చెప్పారు. అంతేకాకుండా గాంధీ గారు చాలా సిద్ధాంతాలు చెప్పారు. ఏమనంటే 10 మందికి ఉపయోగపడే పని చేయమన్నారు. ఎప్పుడూ కూడా ఆయన చెప్పేది ఒకటే, అహింస అహింస అహింస. ఎందుకంటే హింస మార్గంలో పోతే వచ్చేది ఏంటంటే కోపలు ఉద్యోగాలు తప్ప వేరే ఉండని చెప్పారు. మన వృత్తి ఏ వృత్తి అయినా సరే తప్పలేదు, ఏ వృత్తి చేసుకుని ఏం చేసుకుని తప్పలేదు, కానీ ఆ వృత్తిలో పర్ఫెక్షన్ ఉండాలి. కాలనీలోని బాపు గారి నామకరణంతో ఈ కార్యక్రమం జరిపిస్తున్నాము. ఈ దినం యావత్ భారతదేశం గర్వపడే దినం. ఈరోజు కరమ్చంద్ గాంధీ గారు జన్మదినం. అక్టోబర్ 2, 1869 వాళ్ళు జన్మించారు. అతను ఒక న్యాయవాదిగా తన వృత్తిని కొనసాగిస్తూ ఎన్నో ఆటంకాలు, ఎన్నో కార్యక్రమాల్లోని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అతను స్వాతంత్ర పోరాటంలోని విజయం సాధించి స్వాతంత్రాన్ని మాకు అందజేశారు. గాంధీ జయంతిని లెక్క చేయకుండా మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో యథేచ్ఛగా మాంసం విక్రయాలు జరుపుతున్న దుకాణాలపై పోలీసులు కొరడా జడిపించారు. దుకాణాలు మూయించి వ్యాపారులను స్టేషన్కు తరలించారు. మరికొన్ని దుకాణాల నిర్వాహకులు మాత్రం పోలీసులు వెళ్లిపోయిన వెంటనే దుకాణాలు తెరిచి నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కొనసాగించడం కొసమెరుపు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో అలుపెరగని ఉద్యమాన్ని సాగించి స్టీల్ ప్లాంట్ను సాధించి పెట్టిన ప్రముఖ గాంధేయవాది తెన్నేటి విశ్వనాథం 122వ జయంతోత్సవ సభ కవి సమ్మేళనం ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో జరిగింది. తెన్నేటి విశ్వనాథం స్మారక సమితి, విశాఖ సారస్వత వేదికల సంయుక్త ఆధ్వర్యాన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కవులు, రచయితలు పాల్గొని దేశానికి మహాత్మా గాంధీ, నగరానికి తెన్నేటి విశ్వనాథంలో అందించిన విశ్వార్థ సేవలను కొనియాడారు. అంటే ఆయన తాత్వికతలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక ఫ్రెండ్షిప్
విప్లవంలో రష్యా యుద్ధం మరొకట లేనటువంటి బృహత్తరమైనటువంటి ప్రణాళిక వ్యూహాలు తాత్విక చింతన గాంధీవాదులు. అదే గాంధీ ఈ భూమి మీద మనిషి నుంచి ఒకప్పుడు నడిచేటువంటి ఆశ్చర్యపోతాము అలాగే తర్వాత అనుకుంటుంది అన్నాడు ఐన్స్టీన్. అటువంటి గాంధీ జయంతి ఈరోజు విశ్వనాథ గారి ప్రముఖ గాంధీవాది అయినటువంటి విశ్వనాథ గారి యొక్క జన్మదిన జయంతి జరుపుకుంటాం. దీని నుంచి బదులు కూడా మనకి శరన్నవరాత్రులు అంటే కవిశ్యమైన కవులు ఆ దృష్టిలో కూడా రాస్తారు. శరన్నవరాత్రులు ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తి స్వరూపం. ఇచ్ఛ లక్ష్మి, జ్ఞానం సరస్వతి, క్రియ పార్వతి. ఆ ముగ్గురమ్మల మూలములమ్మ. ఉరి ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు గాజువాక ప్రాంత వెల్డింగ్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ జోహార్లు అర్పించింది. పాత గాజువాక నుండి కొత్త గాజువాక వరకు ప్రదర్శన చేపట్టి వీర జవాన్లు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఉరి దాడికి ప్రతిగా లక్షిత దాడులు నిర్వహించిన భారత సైన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు చట్టిబాబు, కరణం కనకరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గాజువా ప్రాంతంలో ఏపీ వెల్డింగ్ అసోసియేషన్ తరపు నుంచి మన దేశానికి సేవ చేసినటువంటి అమర్ జవాన్లు ఎంతో మంది మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ దేశంలో కమ్యూనిల ద్వారా అంతం చేసినందుకు వారికి జోహార్లు అర్పిస్తూ ఈరోజు పాదయాత్ర చేయడం జరిగింది. ఇటువంటి అదృష్ట శాస్త్రాలకు పాల్పడితే మన రాష్ట్రం కానీ మన దేశానికి కూడా మన అందరం కూడా అండగా ఉండాలనేసి ఈ యొక్క శాంతి ర్యాలీ ద్వారా మేము పొరుగు దేశాన్ని ఉన్నటువంటి పాకిస్తాన్కి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇటువంటి చర్యలకు పాల్పడితే ప్రతి ఒక్క భారతీయుడు కూడా తిరగబడే రోజు వస్తుంది. దానికి అందరం కూడా సమేతమై ఈ రాష్ట్రానికి మన దేశానికి కూడా ఎంతో సేవ చేస్తున్నటువంటి వీర జవాన్లను అంతం చేసే సంస్కృతి కాదు మంది. మనం న్యాయంగా చేస్తున్నాం కాబట్టి మన దేశానికి మన రాష్ట్రానికి సపోర్ట్ చేయవలసిందిగా ఏపీ వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ వార్నర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ప్రధానికి అందరూ కూడా మనవి చేస్తున్నాం. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జీవీఎంసీ 15వ వార్డు పరిధి రామటాకి శ్రీనగర్ వద్దనున్న అంగన్వాడీ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ ఆధ్వర్యాన బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వృద్ధ మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఇది జయంతి 147 జయంతి 147 జయంతి. దాని మూలంగా అందరికీ బట్టలు, పళ్ళు పంచుతున్నాం. 15వ వార్డు శ్రీనగర్ రెడ్డి హాస్పిటల్ రోడ్డు వైఎస్ జగన్ అన్న పేరు. కాంగ్రెస్ పార్టీ సిటీ బీసీఎల్ సెక్రటరీ. గుండె సంబంధిత వ్యాధులు నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు అంశాలపై పిల్లలకు అవగాహన కలిగించడానికి కేర్ హాస్పిటల్ యాజమాన్యం పెయింటింగ్ పోటీలు నిర్వహించింది. బీచ్ రోడ్లోని వైఎంసీఏ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ షో పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించినట్లు కేర్ హాస్పిటల్ ఎంజీఎం సుధాకర్ మీడియాకు తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో ఒక్కో విభాగం నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సలేషన్ బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈ ఈవెంట్ ఎందుకు కండక్ట్ చేస్తున్నాం అంటే వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పిల్లలకి అవగాహన కలిగించడానికి, గుండె జబ్బుల గురించి, వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి దాని గురించి అవగాహన కలిగించడానికి పెయింటింగ్ కాంపిటీషన్ అనేది పిల్లలు కండక్ట్ చేస్తున్నాం. ఇది ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇది 3వ సంవత్సరం కన్సిక్యూటివ్గా నగరంలో ఉన్న అన్ని స్కూల్కి పిలిచాము. అన్ని స్కూల్ నుంచి పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు. సుమారు 150 మంది వరకు పిల్లలు వచ్చి ఉన్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకొక 50 మంది వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పిల్లలు వస్తారని చెప్పేసి. అవేర్నెస్ మెయిన్ క్రియేట్ చేయాలన్నమాట. గుండె జబ్బు ఎలాగొస్తుంది, ఏంటి అసలు దాని యొక్క ప్రతిదే లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాటి కలిగించడానికి గురించి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం సార్. రెల్లికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన ఈ నెల 3 నుంచి 15 వరకు మరడిమాంబ అమ్మవారి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. సంబంధిత పోస్టర్ను సంఘం పెద్దలు రెల్లివీధి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 7 దశాబ్దాలుగా 3 ఏళ్లకోసారి అమ్మవారి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శ్రీ 3వ తారీఖు సోమవారం డోల్ సాటింపు ఉదయం తెల్లవారే 4 గంటలకే మా ఆనవతి ప్రకారంగా డోలు ఏర్పాటు చేస్తాం. అప్పుడు మా పూజారమ్మలు వాళ్ళ మీదకి ఈ శ్రీ మరిడిమాంబమ్మ వారు వచ్చి రాగానే వారు నాటకం ఇస్తూ ఈ డోల్తో నడుస్తామండి. శ్రీ కుంచిమాంబ, భూలోకమ్మ, మీద రెల్లివీధి కలిపి కమిటీ మారుస్తుంటాం. 45 రోజులు చేస్తామండి. ఇప్పుడు జరగబోయే కార్యక్రమము
3వ తారీఖు 10వ నెల 2016 సోమవారం డోల్ షాటింపు. వాళ్ళు ఏం చేస్తారంటే మువ్వల పైడమ్మ మువ్వల అయ్యన్న అన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలు తండ్రి తాలూకు పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒక టోపీలు తీసుకొస్తారండి. దానికి చేకోడీలు గారెలు బూర్లు అన్నీ కట్టి పెట్టేసి దండలు వేస్తారండి. అమ్మవారి మీద వచ్చిన పూజారులందరికీ ఈయనకు కూడా వేస్తారు, పోతురాజు కూడా వేస్తారండి. గోపాలపట్నం బస్ డిపో సమీపంలో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠంలో శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ సంస్కృతిని ప్రతిబింబించేందుకు శరన్నవరాత్రుల లాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. బాలా త్రిపుర సుందరి అవతార విశిష్టతను పీఠాధిపతి అప్పలరాజు వివరించారు. లలితా త్రిపుర సుందరి దేవి పీఠంకి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో మేము పూర్వజన్మ సుకృతం వల్ల ఈ పీఠంకి రావడం చాలా అదృష్టం. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పీఠం ఇక్కడ ఉండడం, ఈ పీఠం యొక్క లలితాదేవి యొక్క పూజలు ఇక్కడ అప్పలరాజు శర్మ గారు చేయడము, ఈ చుట్టుపక్కల ఈ పరిజనులందరికీ వాళ్ళు చెప్తున్నారు చాలా ప్రతిష్టాత్మకమైన తల్లిగా మాకు ఆవిడ దీవెనలు ఉన్నాయమ్మా అని. మన హిందూ ధర్మ శాస్త్రంలో మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా మన అమ్మల కన్నా అమ్మ అయిన లలితాదేవి మూలపుర దేవి అయిన. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా ఘనంగా గాంధీ జయంతి వేడుకలు. ఢిల్లీలో రాజ్ఘాట్లో ఆయన సమాధి వద్ద ప్రముఖుల నివాళులు. మహనీయుని బాటలో పయనిద్దాం. మహాత్ముని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు. గాంధీజీ సిద్ధాంతాలు ప్రపంచానికే అనుసరణీయం. గాంధీ జయంతి వేడుకల్లో వైకాపా నేతలు. హింసలేని స్వేచ్ఛా జీవితం కోసం పోరాడుదాం. మహిళా సమాఖ్య పిలుపు. మహాత్మా మన్నించు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా మాంసం విక్రయాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.